రైతు సోదరులకు నమస్కారం. మనం ఈ రోజు అయితే పిట్టలగూడ గ్రామం గురంపూడి మండలం నల్గొండ జిల్లాలో అయితే ఉన్నాము. ఒక రైతు అయితే డ్రమ్ సీడ్ వ్యవసాయం అయితే చేయడం జరుగుతుంది. నమస్తే అండి సుధాకర్ గారు. నమస్తే జలంధర్ గారు. ఓకే అండి, మీరు ఈ డ్రమ్ సీడ్ వ్యవసాయం చేస్తున్నారు కదా, మీకు పోయినసారి నాటు వ్యవసాయం గురించి మిమ్మల్ని ఒక వీడియో తీసినాము. అవును, ఈసారి కొత్తగా డ్రమ్ సీడ్ వ్యవసాయం చేస్తున్నారు. ఎందుకు, ఏ విధంగా చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు? అయితే మనం నాటు వేయాలంటే కూలీల ద్వారా నాటు వేయాలి. ఒక ఎకరానికి వచ్చేసి 4500 అవుతుంది. నేను ఒక 4 ఎకరాలు సాగు చేస్తానండి. అయితే 4 ఎకరాలకు వచ్చేసి 18,000 ఖర్చు వస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని కూలీలు అయితేనేమో మనకు అనుకున్న సమయానికి కూలీలు దొరకరు. ఇది ఒక 5 నుంచి 5,500 దీన్ని కొనుక్కొచ్చుకున్నాను. ఓకే, దీని ద్వారా నాకు ఒక 15,000 మిగులుతున్నాయి. ఓకే, 15,000. 5 ఎకరాలు చేసినప్పటికీ 5,000 పెట్టి దీన్ని తెచ్చుకుంటే 15,000 ఖర్చు మిగిలిపోతుంది. ఓకే, దాన్ని బట్టి నేను డ్రమ్ సీడ్ వ్యవసాయం ఎంచుకున్నానండి. ఓకే అండి, ఈ డ్రమ్ సీడ్ వ్యవసాయం చేసేటప్పుడు మనం పొలాన్ని ఏ విధంగా సదును చేసుకోవాలి? పొలాన్ని మనము ఫస్ట్ ఒక 2 సార్లు దున్నుకోవాలి. దున్నుకున్న తర్వాత మధ్యలో ఒకసారి తోడు వాళ్ళు కొట్టుకోవాలి. మళ్ళా కరిగట్టు చేసుకున్న తర్వాత గొర్రు పెట్టుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే మనం నాటు వేసినట్టుగా వేస్తే పొలం చదును లేక నాటు పెట్టుకుంటాం కాబట్టి కొన్ని నీళ్లున్నా కూడా గుంజుతాయి. ఈ డ్రమ్ సీడ్ పద్ధతిలో కంపల్సరీ గొర్రు పెట్టుకొని పొలం అనేది చదునుగా ఉండాలి. 4 మూలలు ఒక తీరు ఉండాలి. గొర్రు కొట్టిన తర్వాత ఒక ప్లాస్టిక్ పైపును కూడా లేవల్ గా గుంజుకోవాలి. అయితే మనం నాటేసేటప్పుడు పొలంలో కొన్ని నీళ్ళు అయితే ఉంటాయి. దీనిలో అయితే నీళ్లు లేకుండా మొత్తం తీసేసుకోవాలి. మొత్తం నీళ్లు ఒక్క సుక్క లేకుండా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాతనే డ్రమ్ సీడ్ ద్వారా ఉరివిత్తుకోవాలి. ఓకే, ఇప్పుడు డ్రమ్ సీడ్ మీరు ఏ విధంగా వాడతారు అనేది ఒకసారి చెప్పండి. అసలు వడ్లు దాంట్లో ఎలా పోస్తారు, ఎలా చేస్తారు? ఈ డ్రమ్ సీడ్ ద్వారా మనకు నాటేసిన దానికంటే కూడా మనం ఒక ఎకరానికి వచ్చేసి నాటేయాలంటే ఒక 30 కేజీల వడ్లు తూకం పోసుకోవడం జరుగుతుంది. అవును, అదే ఈ డ్రమ్ సీడ్ ద్వారా అయితే ఎకరం వచ్చేసి ఒక దొడ్డు గింజలు అయితే ఎకరానికి 8 కేజీలు సరిపోతాయి. అదే సన్న రకం ఎంచుకున్నాం అనుకోండి ఒక 5 నుంచి 6 కేజీలు సరిపోతాయి. అయితే మీరు ఇప్పుడు 4 ఎకరాలకు 32 కేజీలల్లా మీకు మొత్తం సరిపోతుంది. 4 ఎకరాలకు 32 కేజీలు సరిపోతాయి. మరి ఇప్పుడు మీ 4 ఎకరాలకు నాటేయాలంటే కనీసం ఒక 20 మంది అయితే కావాలి, ఒక రోజు పడుతుంది. కంపల్సరీ కావాలి. దీన్ని ఆపరేట్ చేయాలంటే ఎంత మంది కావాలి, ఎంత వేసుకోవాలి? దీన్ని ఆపరేట్ చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరుంటే నేరుగా వరి విత్తుకోవచ్చు. ఒకవేళ ఒకరున్నప్పటికి కూడా 4 ఎకరాలు ఒక రోజులో విత్తుకోవచ్చు. ఒక రోజుకి విత్తుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము ఈ డ్రమ్ సీడ్ వాడినప్పుడు కలుపు కూడా ఉంటది కదండి. అవును, ఇప్పుడు కలుపుని ఏ విధంగా నివారిస్తారు మీరు? ఈ కలుపుకు మనము ఇది డ్రమ్ సీడ్ ద్వారా వేసినప్పుడు ఏమైతుందంటే ప్రతిరోజు కూడా 2 రోజులకు ఒకసారి నీళ్లు పెడుతుంటాం, తీస్తుంటాం. దాని ద్వారా కంపల్సరీ కూడా కలుపు సమస్య ఉంటది. దానికి 12 నుంచి 20 రోజుల మధ్యలో కలుపు మందు పిచికారి చేసుకోవాలి. ఓకే, మనం వడ్లని ఇప్పుడు మనము నాటు వ్యవసాయం అయితేనేమో వడ్లు ఒక తుకంలాగా చల్లుకొని దాంట్లో నీళ్లు పెట్టడం, తుకంలాగా చల్లుకుంటాం. ఒక 20 రోజులు పడుతుంది. అది 20 రోజుల నుంచి 30 రోజులు పడుతుంది. దీన్ని ఈ వడ్లని ఏ విధంగా రెడీ చేసుకుంటారు, మీరు ఏ విధంగా చేస్తారు ఒకసారి చెప్పండి. ఈ డ్రమ్ సీడ్ ద్వారా వరి విత్తుకోవాలంటే ఈ రోజు పొలం కరిగట్టు చేసుకున్నాం అనుకోండి, ఈ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళి వరి విత్తనాలు ఒక 24 గంటలు నానబెట్టుకోవాలి. 24 గంటలు నానబెట్టుకున్న తర్వాత కొంచెం ఒడ్లు పగులుతాయి, తెల్లమోస వస్తుంది. ఆ తెల్లమోస రాగానే తీసుకొచ్చి డ్రమ్ సీడ్ ఉంది కదా, ఇందులో ఒక్కొక్క దాంట్లో 3 కేజీలు అట్లా పడతాయి. అంటే ఈ డబ్బాలని మొత్తం నింపొద్దు, ఎందుకంటే మనం పొలంలో గుంజేటప్పుడు ఒడ్లు రాలవు కాబట్టి 30 వంతు నింపుకోవాలి. నింపుకొని మనం పొలంలో గుంజితే మంచిగా పడతాయి. ఓకే, మరి మనము నాటేసినప్పుడు ఒక కలుపు తీయడానికి మనము గ్యాప్లు ఉంటాయి, కలుపు నివారణ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఆ కలుపుని ఏ విధంగా నివారిస్తారు? ఇప్పుడు ఇదైతేనే గ్యాప్లు ఉండవు కదా డ్రమ్ సీడ్ తీసినప్పుడు. ఈ డ్రమ్ సీడ్ ఏంటంటే ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదండి, ఈ ఓలుకు ఒక్కొక్క దానికి మధ్యలో 2 ఇంచుల గ్యాప్ ఉంటది. దీనికి వచ్చేసి ఒక జాన గ్యాప్ ఉంది. అంటే మనం వరి పొలంలో గుంజుతున్నప్పుడు డ్రమ్ సీడ్ ఇట్లా సాలుగా పడుతుంది. అంటే ఒక 1/2 ఫీట్ కాడ 8 ఇంచులు గ్యాప్ ఉంటది. ఆ గ్యాప్లగా మనం నడుచుకుంటా పిచికారి చేయొచ్చు, మందులు చల్లుకోవచ్చు. ఇంకా మనకు వీలుగా కాలిబాటలు కావాలంటే ఇది 8 సార్లు వస్తుంది. 16 సార్లకు ఒకసారి 1 ఫీట్ కాలిబాట ఉంచుకోవచ్చు. దాని ద్వారా ఉపయోగం ఏంటంటే ఆ కాలిబాటల ద్వారా మనం పొలం చదును చేసినప్పుడు ఎక్కడన్నా నీళ్లు స్టక్ అయితే అక్కడక్కడ ఉంటాయి మురుగునీరు. ఆ నీళ్లు ఉన్నప్పుడు ఆ నీళ్లు తీసుకోవచ్చు, మనం బయటికి అందులోకి తీసుకొని బయటికి పంపించవచ్చు. సుధాకర్ గారు, ఇప్పుడు నాటు వ్యవసాయానికి డ్రమ్ సీడ్ వ్యవసాయానికి డిఫరెన్స్ ఏ విధంగా ఉంది, దిగుబడి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చెప్పండి. ఖర్చులు, దిగుబడి. ఇప్పుడు అదైతేనేమో ఒక 4 రోజులు తూకం మోసుకొని నాటేసుకుంటాము. ఇదైతేనేమో నేరుగా విత్తే పద్ధతి. అంటే వరి నేరుగా విత్తే పద్ధతిలో తెగులు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు అని అంటే మనం నాటేసినప్పుడు
ఆ వేరు వ్యవస్థ అనేది ఒకసారి పీకి నాటుతాం. పీకి నాటినప్పుడు కొన్ని రకాల నేలలలో వరి సెట్ కాదు. దీని ద్వారా అయితేనేమో గింజ ఎప్పుడైతే వేసినామో అక్కడి నుంచి బలంగా ఉంటది, పిలకలు బాగా వస్తాయి, మంచిగా ఉంటది. దిగుబడి కూడా నాటు కంటే దీని ద్వారా ఒక డబ్బా నుంచి అర డబ్బా వరకు కూడా ఎక్కువనే వస్తాయి. ఎక్కువ వస్తాయి. ఖర్చు తగ్గుతుంది, పంట దిగుబడి పెరుగుతుంది. ఓకే, చూస్తున్నారు కదండి. మీకు కూడా సీడ్ వ్యవసాయం కావాలంటే సుధాకర్ గారిని సంప్రదించండి, మంచి సలహాలు అయితే ఇస్తాడు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేయండి. ఓకే, ధన్యవాదాలు.